వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను మీ శ్రావణి రాజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా కోదండ రామాలయంలో కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించిన జాగృతి, వేడుకను తిలకించిన భక్తులు. రాజ్యాంగ రచనలో కార్యదక్షతను చాటిన దార్శనికుడు. ఆధునిక రాజకీయ వ్యవస్థకు ఆయన రాసిన రాజ్యాంగమే గీటురాయి. అంబేద్కర్ జయంతి వేడుకలలో కలెక్టర్. ఊరువాడ రాములోరి కళ్యాణం. డిచ్పల్లి రామాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ దంపతులు. పలు చోట్ల కుస్తీ పోటీలు. నీవే మాకు ఆదర్శం, నీ మార్గమే మాకు శాసనం. ఆశయ సిద్ధాంతాల కోసం ముందుకు సాగుదాం. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించిన ప్రముఖులు. పాలకవర్గం ఏర్పాటు అయిన గ్రామాలలో రాని మార్పు. లోపించిన పారిశుద్ధ్యం, రోగాల బారిన పడుతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న పంచాయతీ పాలకులు. రాములవారి కళ్యాణం నయననందకరంగా సాగింది. ఎంతో పేరుగాంచిన శంకర్ నగర్ కోదండ రామాలయంలో ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి కళ్యాణోత్సవం వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. మరో భద్రాద్రిగా పిలువబడే ఈ ఆలయంలో కళ్యాణోత్సవాన్ని కండుల పండుగగా జరిపారు. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్లో కోదండ రామాలయంలో శ్రీరాముని కళ్యాణోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరిపారు. అనంతరం ఈ క్రతువును జరిపారు. కళ్యాణ వేడుక కొరకు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఉగాది పర్వదినం నాటి నుండి ఆలయంలో నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. 9వ రోజు నవమి వేడుకలతో పాటు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సీతారామ విగ్రహాలను మండపంలో అధిరోహించారు. కళ్యాణ క్రతువులో వేద పండితులు పాల్గొని మంత్రోచ్చరణల మధ్య ఈ వివాహ వేడుకను జరిపారు. వికారనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ఈ వేడుకలు జరుగుతున్నాయి. దశమి రోజున పట్టాభిషేకం చేయనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో పట్టణ ప్రముఖులతో పాటు ప్రజలు భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారామస్వామి కళ్యాణ వేడుక మొదలైంది. సీతారామస్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణ వేడుకలలో భాగస్వాములయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, పలువురు పట్టణ ప్రముఖులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. ఉదయం నుండి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ వేడుకలలో భాగస్వాములయ్యారు. మేళతాళాల మధ్య ఈ వేడుకను జరిపారు. పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి వేడుకలలో భాగస్వాములు అయ్యారు. శంకర్ నగర్కు చెందిన శంకర్ దంపతులు రాముల వారి కుటుంబ పెద్దలుగా ఉన్నారు. జానకి రాముని వివాహం చూడడం 2 కళ్ళు సరిపోలేదు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు సిట్టింగ్ ఎంపీ కవిత, జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీన్ ఆచారిచే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, 45,000 నగదును ఆలయ కమిటీకి అందజేశారు. కళ్యాణ క్రతువులో అందరూ భాగస్వాములయ్యారు. సోమవారం శ్రీరాముని పట్టాభిషేకం జరుపుతారు. పాలరాతి విగ్రహాల వన్నె తగ్గలేదు. ఉత్సవ విగ్రహాలను మండపంలో ఉంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం
అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం ప్రజలకు కావలసిన అవసరాలు ఏంటి వాటిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎలా చేరవేయాలి అని ఆలోచించారు నిమ్న జాతి వర్గాల వారు వెనుకబాటుతనానికి కారణం ఆర్థిక పరిస్థితులని గమనించి రిజర్వేషన్ విధానం అమలు చేయడానికి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ ఆయన 128వ జయంతిని కోటగిరిలో ఘనంగా జరిపారు పలువురు ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద భారతరత్న అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే పెద్దలందరూ సైతం పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పాటలు పాడారు తదనంతరం ఎంపీపీ సులోచన కిషన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలన్నారు ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు ఎస్ఐ శోభన్ బాబు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ దత్తు సాయిలు శ్రీకాంత్ బ్యాగరి రాములు సాయిలు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది 128వ జయంతి మరి డాక్టర్ బాబాసాహెబ్ పేదల కోసం బడుగు బలైన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల వల్ల మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పారు అభివృద్ధి కూడా కావున ఈరోజు దేశం మొత్తం ఈ రాజ్యాంగం మీదనే నడుస్తుంది మరి ఏదైతే రిజర్వేషన్లే కానివ్వండి సంక్షేమ పథకాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఈరోజు నిర్మించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కావున మరియు ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉండి ఏదైనా కానీ పనులుంటే చేసుకోవాలి మరి మనలో మనకే
విడిపోయినట్లుంటే సరైన తండ్రి మాటను జవదాటిన వ్యక్తి, పరశ్రీని కన్నెత్తి చూడని కారుణ్యమూర్తి, తన రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆలోచించేవారు రాముడు. త్రేతాయుగ పాలనను మనం నేటికి తలుచుకుంటాం. శ్రీరామనవమి జన్మదినోత్సవాన్ని మరియు కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. రెంజల్ మండల పరిధిలోని సాటాపూర్, నీలా క్యాంప్, వీరన్నగుట్ట, రెంజల్, కందకుర్తి గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలోని ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారాల మధ్య వివాహ వేడుక జరిపారు. వీరన్నగుట్టలో సీతారాముల పల్లకి సేవ నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ చేసిన వారు కందకుర్తి పల్లకి సేవ జరిపారు. కందకుర్తిలో శ్రీరామనవమిని పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు. 50 రూపాయలను మొదలుకొని 5,000 వరకు, అలాగే ఆఖరికి 20 గ్రాముల వెండి కడెం బహుమతి ప్రదానం చేశారు. సిఐ షాకీర్ అలీ, సర్పంచ్ కలీంబేగ్ గ్రామాలలో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన మహిమా రాథోడ్ జాతీయ స్థాయిలో జూనియర్ విభాగాల్లో కుస్తీలు పట్టడం జరిగిందన్నారు. మొత్తం మీద శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరిగాయి. ఇదిలా ఉండగా ఏడుపల్లి మండలం రామమఠంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది నుండి రామమఠంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని ఏఆర్పి, అంబం గ్రామాలలో సైతం రాములవారి కోవెలలో కళ్యాణ వేడుకలను జరిపారు. मैं करीब 9 साल से कुश्ती करती हूँ। यहाँ पर कुश्ती लड़ने होती और मेरा यहाँ पर मतलब जोर छूटा और मेरा 4 बार नेशनल हुआ दिल्ली में। जब पिछले साल में खेलो इंडिया हुआ था उसमें सिल्वर मेडल लगा था और महाराष्ट्र में 4-5 बार गोल्ड मेडल है और नेशनल में भी सिल्वर मेडल है, ब्रॉन्ज मेडल है, 4-5 नेशनल हुआ। और मेरा यही गोल है कि मैं इंटरनेशनल में जाऊँ और हमारे भारत देश के लिए नाम। భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా ఉండి విద్యను చదువుకోవాలన్న తపన ఉన్న అగ్రకులాల అహంకారానికి దూరంగా ఉండి చివరికి వారిచే శబాష్ అనిపించుకున్న వ్యక్తి అంబేద్కర్ అని ఉప్పు సంతోష్ అన్నారు. ఎడిపల్లి మండలం జాన్ కంపేట్లో అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ ప్రజలలో ఐక్యమత్యం రావాలి, కులాంతరాలు తొలగాలన్న భావనతో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. ఆనాటి నుండి గ్రామంలో ఆయన వర్ధంతి జన్మదినోత్సవాన్ని జరుపుతున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వల్ల మనం ఆయనంత గొప్పవారిమి కాలేకపోతున్నామన్న భావన ప్రజలలో కలుగుతుందన్న ఆలోచనతో విగ్రహ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. సాంఘిక జీవితంలో విప్లవాత్మక మార్పులు, ఆచరణాత్మకమైన ప్రజాస్వామ్యం కోసం అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు. అందరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పలు సంఘాలు, గ్రామస్తులు ఎస్ఐ రామునాయుడు జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం సమావేశం నిర్వహించి ఆయన గొప్పతనాన్ని వివరించారు. దళితుల వర్గాల కొరకు కాదు, ఆయన అందరి దేవుడు అని మర్చిపోతుంది. దయచేసి మీరు ఎప్పుడు కూడా మేము వేరు మీరు వేరు అనే పదాన్ని ఎప్పుడు మీ నుంచి మమ్మల్ని మా నుంచి మిమ్మల్ని తెలియద్దని ఈ గ్రామస్తులుగా పుట్టిన వ్యక్తిగా ఆయన నా దేవుడిగా చెప్తున్నా. మీరు మేము వేరు కాదు, భేదాలు విభేదాలు లేవు, అది మర్చిపోదాం. రెండవది, ఈరోజు 2 పండుగలు వచ్చినాయి. ఒకటి శ్రీరామనవమి. ద్వాపర యుగంలో పేద ప్రజలకు రాజైనటువంటి రాముడు కష్టాల పాలై 14 సంవత్సరాలు తన భార్య కొరకు వనవాసాలేగి విజయాన్ని సాధించుకొని మళ్ళా ప్రజారాజ్యంలోకి వచ్చి ప్రజాపాలన కొనసాగించబడ్డ రాముడు ఒక దేవుడైతే, ఈరోజు అట్టడుగు స్థాయి అంటరాని వారిగా ముట్టరాని వారిగా రాజ్యాంగ రచనలో కార్యదక్షత వహించిన దర్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. కుల, మత, లింగ, ప్రాంత, వర్గ వ్యత్యాసం లేని ప్రజాస్వామ్య ప్రవక్త అని కొనియాడారు. పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన ప్రగతిశీలుడు అని అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 128వ జయంతి వేడుకలలో కలెక్టర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువకులు ఆయన జన్మదిన సంబరంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆధునిక రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే రాజ్యాంగ స్ఫూర్తి కావాలని నినాదించిన శ్రేయోవాది అన్నారు. అసమానతలు లేని వ్యవస్థతోనే విశ్వమానవ శ్రేయస్సు సాధ్యమని భావించి ఎలుగెత్తి చాటిన మేధావి అన్నారు. అంబేద్కర్ ఆలోచన పదంలో ప్రజాస్వామ్య రాజకీయ పాలన పద్ధతి మాత్రమే కాదు, సంపదలో సమపంపిణీ ఆవశ్యకతను చర్చించిన భావన ఉందన్నారు. బౌద్ధంలోని ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని ఆయన వెలికి తీశారని గుర్తు చేశారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలకు సాధన దిశగా ముందుకు సాగినప్పుడు మనం మరింత అభివృద్ధి చెందుతామని పిలుపునిచ్చారు. అధికారులు, విద్యార్థులు, భావి తరాల ప్రతినిధులు, ఎందుకంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు కాలేజెస్లో ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వారు తర్వాత ఇంతకుముందే మనకు కళా ప్రదర్శనలు ఇచ్చి మనల్ని ఆకట్టుకుని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరికీ సహాయం అందిస్తున్న కళాకారుల బృందం, పాత్రికేయులు, మీడియా మిత్రులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, మీ అందరికీ కుల పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని లిఖించారో, భారత రాజ్యాంగంలో లిఖించబడిన ప్రకారంగా ఇచ్చిన అధికారాల ప్రకారంగా ఏర్పడిన ఒక రాజ్యాంగ సంస్థ గౌరవ భారత ఎన్నికల సంఘం. ఆ ఎన్నికల సంఘం ద్వారానే ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఆ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా మీ అందరికీ తెలుసు, ఎన్నికల కోడ్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్నికల ప్రవర్తన నియమాలు. అది సాధారణంగా అందరూ అనుకున్నట్టుగా పోలింగ్ జరగడంతోనే ముగియదు. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత దాని తర్వాత కూడా కొద్ది రోజుల వరకు అమల్లో ఉంటుంది. అది 27 మే వరకు అమల్లో ఉంటుంది. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడడం జరిగింది. మీరు కూడా దాన్ని పాటించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున వారికి నివాళులు అర్పించి వారి విగ్రహాలకి పూలమాలలు వేసి, చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వారికి నివాళులు అర్పించడం ఒక విధమైన ఒక ఎత్తైతే, వారు చూపెట్టిన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనం పూజ తప్పకుండా ప్రతి అడుగులోనూ అంటే మన ఆలోచనలో ఏకపత్ని వ్రతుడు అయిన శ్రీరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కోటగిరి మండల పరిధిలోని రామాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. గ్రామ పెద్దలు పెళ్లి పెద్దకై జానకి రాముల వివాహ వేడుకలను జరిపించారు. పలువురు ముఖ్య అతిథులు వేడుకలలో భాగస్వాములయ్యారు. ఉత్సవ విగ్రహాలచే ఊరేగింపు జరిపారు. కోటగిరి మండలంలోని మిర్జాపూర్, కొల్లూరు, ఎక్లాస్పూర్, బస్వాపూర్, కొత్తపల్లి, ఎత్తొండ గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాలను తీసుకొని భక్తులందరూ ఊరేగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని అక్షంతలు వేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్లోని శ్రీరామాలయంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ దంపతులు, వేముల సత్యం దంపతులు కూర్చొని ప్రత్యేక పూజలు జరిపారు. కొల్లూరులో గజానన్ మందిరంలో హరి దంపతులు, వెంకటేశ్వరరావు దంపతులు కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గోగినేని హనుమంతరావు, ఎస్ఐ శోభన్ బాబు, శంకర్ పటేల్, ఎజాజ్ ఖాన్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఆయన 128వ జన్మదినోత్సవాన్ని ఊరువాడ పల్లెపట్నం అన్ని చోట్ల జరిపి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ముంచెత్తారు. క్యాండిల్స్ వెలిగించి ఆయనకు నివాళులు అర్పించారు. నేడు మనం స్వాతంత్రంగా ఉన్నామంటే కారణం ఆ మహానుభావుడు. అంటరానితనం జడలు విప్పి అగ్ర కులాల వారికే విద్య, క్షుద్ర కులాల వారికి అవసరం లేదన్న రోజులలో ఉన్నత విద్యను చదివి విదేశాలలో డాక్టరేట్ పొందిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలు సంఘాలు, అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కొవ్వొత్తులను వెలిగించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటారు. మున్సిపల్ చైర్మన్ నెల్లయ్య, ఆర్డీఓ గోపిరాం, ఏసీపీ రఘు, పట్టణ ఎస్హెచ్ఓ మరియు ఇతర సంఘాల పెద్దలు ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అజ్ఞాన అంధకారంలో ఉన్న బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి అనేక రకాల అవమానాలను భరించి వాటిని ఎదురించి మనిషి తలుచుకుంటే సాధ్యం కాదు ఏది అన్న రీతిలో ప్రపంచ దేశానికి దిక్సూచిలా ఆదర్శప్రియుడిగా అంబేద్కర్ నిలిచారని ప్రశంసించారు. విదేశాలలో విద్యను పూర్తి చేసి డాక్టరేట్ పొంది స్వదేశానికి వచ్చిన అనంతరం నేటి తరం ఆలోచనలకు ఆనాడే ఆలోచించి రాజ్యాంగ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సిద్ధాంత ప్రతిపాదికగా కలిగిన ఆశయాల మేరకు ఆయన అందరివాడు అయ్యాడు. ప్రజల మధ్య ధనిక పేద వ్యత్యాసాలు తగ్గిపోయి సామాజిక సహజీవనానికి బాటలు వేసేది ఆర్థిక ప్రజాస్వామ్యమని గుర్తించి అన్ని వర్గాల శ్రేయస్సు కోసం రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య స్థాపనకు తగిన ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత జన్మదినోత్సవంతో పండగ వాతావరణం ఏర్పడింది. పలు పార్టీల నాయకులు సైతం ఆయనకు అంజలి ఘటించారు. జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి. మరి ఇంతటి దగ్గర 500 సంవత్సరాలు అయినా కానీ ఆయన రచించినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎన్నో దేశాలు ప్రశంసించారు. మరి అటువంటి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వారికి మరి ప్రగాఢంగా మరి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా భారతదేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని 128వ జయంతిని అందరూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతదేశంలోనే కాక వివిధ దేశాలలో కూడా ఈరోజు జయంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి నిజామాబాద్ జిల్లా మరి బోధన్ పట్టణము నడి ఒడ్డులో మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈరోజు మరి దళిత సోదరులు మరి బడుగు బలహీన వర్గాలు, మేధావి వర్గము, మరి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి చేరుకొని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జయంతిని జరుపుకుంటూ మరి ఏదైతే అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ పయనించాలి, అంబేద్కర్ యొక్క ఆశయాలు అంబేద్కర్ అనుసరించిన విధానంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రము వచ్చింది. కాబట్టి అందులో భాగంగా మరి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు, మరి సకల జన సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క జయంతిని మరి ఇంత ఘనంగా మరి అన్ని మతాలు, అన్ని కులాలు వచ్చి ఎరాజ్పల్లిలో సైతం అంబేద్కర్ జయంతి జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. కులము, మతము, జాతి అనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు నా దేశమే ముఖ్యమైనటువంటి అంబేద్కర్ గారి మాటల్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఎరాజ్పల్లి గ్రామంలో దళిత యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు
జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి దళిత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద మొత్తంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి నిర్వహించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అపురూప శిల్ప సంపదకు నిలయం డిచ్పల్లి కిల్లా రామాలయం. డిచ్పల్లిగా పిలువబడేది. డచ్ అంటే చెడు అని అర్థం. ఎంతో కళ సంపదతో నిర్మించిన దీనిపై శిల్పులు చెక్కిన శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో అది కాస్త శ్రీరామ మందిరంగా వెలుగొందుతుంది. డిచ్పల్లి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కిల్లా రామాలయం. 14వ శతాబ్దపు చెందిన ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. గ్రామ చెరువు ఒడ్డున ఈ ఖిల్లాను నిర్మించారు. అలాగే తాటాకి మధ్యలో ఉన్న కోవెలకు అంతర్భాగం నుండి దారి ఉందని పురాణ గాథ. అలాంటి కిల్ల కాస్త రామాలయంగా మారింది. రామనవమి వేడుకల సందర్భంగా కలెక్టర్ రామ్మోహన్ రావు కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవ వేడుకలలో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. శ్రీరాముని కళ్యాణోత్సవం నేత్రానందంగా జరిగింది. లోకాభిరామం శ్రీరామ భూయో భూయో నమామ్యం. ఇందూరు పట్టణంలో కిల్లా రామాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి దేవాలయం ఇక్కడ ఉన్నది. 2001లో చిన్నజీఎస్ వారితో పునర ప్రతిష్టాపన మహోత్సవం. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య అర్చన, నిత్య ఆరాధన జరుగుతుంది. అదే కాక ఇవాళ విశేషం ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక్కడ ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో తర్వాత పంచామృత తిరుమంజన కాలక్షేపం జరిగింది. అదే కాక ఇప్పుడు కళ్యాణోత్సవ వైభవంగా జరిగింది. ఇక్కడ కళ్యాణోత్సవంకు మన చుట్టూ గ్రామాలు కాక మహారాష్ట్ర దగ్గర నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వచ్చారు.
శ్రీమన్నారాయణ. ఈ నెల 13న హైదరాబాద్లో జరిగిన ఘటనను నిరసిస్తూ 15న కోటగిరి మండల కేంద్రంలో ధర్నా చేపడతామని దళిత నాయకుడు బ్యాగరి రాములు అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డుకు తరలించారని ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘ నేతలు బ్యాగరి రాములు మాట్లాడుతూ హైదరాబాద్లోని పంజగుట్ట ప్రాంతంలో ఓ మహానుభావుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డుకు తరలించారని పేర్కొన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ ఈ నెల 15న ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులను తొలగించి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, కాళే సాయిలు, కొత్తపల్లి సైదయ్య, మారుతి, జంగం సాయిలు, ఇందూర్ సాయిలు పాల్గొన్నారు. హైదరాబాద్ పంజగుట్టలోని భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జిఎంసి అధికారులు దౌర్జన్యంగా గూండాజంతో ధ్వంసం చేసి అట్టి విగ్రహాన్ని చెత్త తీసుకువెళ్ళే లారీలో పడేసి దాన్ని జవహర్లాల్ నెహ్రూ యార్డుకు తరలించి అక్కడ పడేయడం జరిగినది. దానికి నిరసనగా రేపు మేము కోటగిరి మండలం దళితుల అందరము ధర్నా నిర్వహిస్తాము. దానికి నిరసన తెలుపుతాము. జిఎంసీ అధికారులకు అరెస్ట్ చేసి వాళ్ళకు విధుల నుండి తొలగించి ప్రజల ఆర్థిక సాంఘిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ప్రక్రియ ప్రజాస్వామ్యంతోనే సాధ్యమని గుర్తెరిగిన మహనీయుడు అంబేద్కర్ అని ఫకీరాబాద్ సర్పంచ్ నిలీష్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమాన్ని ముందు చూపుతో ఆలోచించి వారికి కావలసిన ఫలాలను అందించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామంలో అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని సర్పంచ్ నిలీష్ కుమార్ వివరించారు. సమాజంలో అంటరానితనం అనే అసమానతలకు దూరంగా ఉండి జీవనం గడుపుతున్న వారికి వారధిగా ఆయన ముందుకు సాగారన్నారు. ఫకీరాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య, శంకర్, మహంకాళి, ఉప సర్పంచ్ హరిత, సాయిలు, తెరాస నాయకులు పలువురు పాల్గొన్నారు. చేసిన గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఏప్రిల్ 14, 1891లో జన్మించిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చిన్నప్పటి నుండే ఒక అందరికీ స్ఫూర్తిని కలిగిస్తూ కుల మతాలకు అతీతంగా పోరాడుతూ చిన్నప్పటి నుంచి ఎన్నో దెబ్బలు తిని మాటలు పడి అందరితో అంటరానితనంగా అనిపించుకొని దీన్ని ఎలాగైనా నిర్మించాలని చెప్పి ఆ స్థాయిలో ఉండి అందులోంచి పైకెత్తుకుంటూ ఒక డిగ్రీ, డాక్టరేట్. పల్లెల్లో నూతన పాలక వర్గం కొలువుదీరిన పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల మురికి నీరు నిలిచి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్న పంచాయతీ పాలక వర్గం స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కార్యదర్శి మాత్రం చుట్టపు చూపుగా వచ్చిపోతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామం మురికి కూపంగా మారింది. గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ గ్రామంపై దృష్టి సారించకపోవడంతో గ్రామంలోని మురికి కాలువలు పేరుకుపోయి ప్రజలు ఆ మురుగునీరు ద్వారా వచ్చే వాసనకు భరించలేకపోతున్నారు. గ్రామంలో మంచినీరు సరఫరా చేసే పైపు లైన్లు పగిలిపోవడంతో నీళ్లన్నీ రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీస్తున్నామని చెబుతున్న పంచాయతీ అధికారులు ఈ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను చూసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి కాలువల ద్వారా వచ్చే దుర్వాసనతో అనేక రోగాల బారిన పడుతున్నామని, ఇండ్లలో ఉండలేకపోతున్నామని, తమ గోడు ఎన్నిసార్లు సర్పంచ్కి విన్నవించినా పెడచవిన పెడుతున్నారని వారు ఏం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియు గ్రామంలో పందుల బెడద తీవ్రంగా ఉందని, ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు.
గ్రామ పంచాయతీ అధికారులకు ఇదే విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్ హెచ్చరించినా వీళ్ల పనితీరును మార్చుకుంటలేరని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నందున పైప్ లైన్ పగిలి మంచినీటి సౌకర్యంకు తలెత్తుతున్నాయని సర్పంచ్కు మరియు పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు తెలిపినా స్పందిస్తలేరని వారు తెలిపారు. పై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు. అలాగే సెక్రటరీ గారు అయితే జీపీకి వస్తున్నారా లేదా కూడా తెలియడం లేదు. ఎన్నిసార్లు పోయినా జీపీలో ఉండడం లేదు. దానివల్ల డ్రైనేజీలన్నీ ఖరాబ్ అయినాయి. మరియు దోమలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ పందుల దాడి కూడా బాగా అవుతుంది. మరియు ఈ నల్ల మిషన్ భగీరథాన్ని తోడిండ్లు అదే కంక్రీట్ది రోడ్ల మీద ఎక్కడెక్కడ దుస్థితి కచరాగా చేసిండ్రు. విలేజ్ మొత్తం ఏ పిల్లలు బస్కు వెళ్ళాలనుకున్నా కానీ హాఫ్ కిలోమీటర్ రోడ్ పైకి వెళ్తే ఆ స్కూల్కు పిల్లలు బస్కి ఎక్కే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్కి ఎన్నోసార్లు వార్డు నెంబర్ కూడా చెప్పారు. దాన్ని తోడడం దాంట్లోనే కచరా వేయడం ఈ మిషన్ భగీరథ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కింద పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ కోట్లాది రూపాయలతో పెద్ద పైప్ లైన్ వేస్తుండ్రు. అది చాలా రోజులకు కొన్ని రోజులలో ఖరాబ్ అయ్యే పొజిషన్లో ఉంది. దాన్ని ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒకసారి చెక్ చేయాలి. ఒకే రోజు 2 పండుగలు రావడం ఎంతో ఆనందంగా ఉందని రెంజల్ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి అన్నారు. త్రేతాయుగంలో రాముడు జన్మిస్తే కలియుగంలో అంబేద్కర్ జన్మించారని వివరించారు. వీరిద్దరూ ప్రజలకు దైవంతో సమానమని పేర్కొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువకులు బైక్ ర్యాలీ జరిపారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ 128 జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాణంతో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శనీయుడిగా నిలిచారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామరాజ్యం నడిస్తే నేటి కలియుగం అంబేద్కర్ రాజ్యం నడుస్తుందన్నారు. అతను లిఖించిన రాజ్యాంగం ప్రకారం శాసనాలు చట్టాలు తెచ్చి పాలకులు వాటిని మనకు అందిస్తున్నారని పేర్కొన్నారు. అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించి కుల మతాలకు తావు లేకుండా మనుషులందరూ ఒక్కటే అని మార్గం చూపిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్యకర్తలు ప్రభాకర్, మదన్, గౌతమ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తను రచించిన కానీ తన ఆలోచనలు కానీ చూస్తుంటే మనకు ఇంతకుముందు మనము ఎప్పుడో పురాణాల్లో చదువుకున్న మన హైందవ సమాజంలో శ్రీరాముడి అంతటి వాడని నా ఆలోచన ప్రకారం అనుకుంటున్నాను. అంతటి వాడు ప్రజలకైతే ఈ రోజుల్లో ఈ సమాజానికి రాముడు అంతటి వాడు ఈ అంబేద్కర్ కానీ ఒక వెనుకబడిన వర్గమని కాదు అందరినీ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో రచించిండు. తన ఆలోచనలని మనకు పంచి ఈ రోజు వరకు కూడా మార్గదర్శకమే స్ఫూర్తి ప్రదాయకమే ఆయన ఆలోచనలు, ఆయన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మన వంతు కర్తవ్యంగా నిలబెట్టి ఆయన ఆలోచనలతో మనం ముందుకు నడిచి మన గ్రామాన్నైనా మన మండలాన్నైనా మన తోటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరి వంతు కృషి చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి 128వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజలకు మరియు దళిత సోదరులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. రాజ్యాంగము నేను ఇద్దరికీ సమాన హక్కులు కల్పించడం జరుగుతున్నది. బడుగుబలైన వర్గాలు మరియు బీసీ వర్గాలు మైనార్టీలకు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగ ఉద్దేశం. దీనిని అందరూ సమానంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా కోదండ రామాలయంలో కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించిన జాగృతి, వేడుకను తిలకించిన భక్తులు. రాజ్యాంగ రచనలో కార్యదక్షతను చాటిన దార్శనికుడు. ఆధునిక రాజకీయ వ్యవస్థకు ఆయన రాసిన రాజ్యాంగమే గీటురాయి. అంబేద్కర్ జయంతి వేడుకలలో కలెక్టర్. ఊరువాడ రాములోరి కళ్యాణం. డిచ్పల్లి రామాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ దంపతులు. పలు చోట్ల కుస్తీ పోటీలు.
మాకు ఆదర్శం, నీ మార్గమే మాకు శాసనం. ఆశయ సిద్ధాంతాల కోసం ముందుకు సాగుదాం. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించిన ప్రముఖులు. పాలకవర్గం ఏర్పాటు అయిన గ్రామాలలో రాని మార్పు, లోపించిన పారిశుద్ధ్యం, రోగాల బారిన పడుతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న పంచాయతీ పాలకులు. బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసార బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన మెగా విజన్.